మనం యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలను ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఒకవేళ వాగ్దానం కార్డు ప్రింట్ చేయాల్సి వస్తే ఏమని ప్రింట్ చేయబడి ఉంటుందంటే కనుక, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడాలి అనగానే మనం ఏమనుకుంటాం, దేవుని సంస్థలో నాతో మాట్లాడారు. ఏమని మాట్లాడారు నాతో? నీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నీకు అనుగ్రహించబడుతుంది అని వాగ్దానం చేశారు. కాబట్టి నాకు ఇష్టం వచ్చినవన్నీ నేను అడిగేస్తాను. కానీ పై మాటలు ఏమున్నాయంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను. మనం ఎవరి యందు ఉండాలి? దేవుని యందు ఉండాలి, యేసు యందు ఉండాలి. మనలో ఎవరి మాటలు ఉండాలి? మరి యేసయ్య మాటలు ఉండాలి. మనము దేవుని యందు ఉంటూ మనలో యేసు మాటలుంటే ఇంకా మనకి ఇష్టం వచ్చింది అడుగు. మనం ఏమడుగుతాం? ప్రభువా నీ చిత్తమని అడుగుతాం. అనవసర విషయాలు మనం అడగం, అక్కరకు లేనిది మనం అడగం, ఆర్భాటాలకు పోయే విషయాలు మనం అడగం, అవసరం లేని విషయాలు మనం అడగం. వాళ్ళకు ఉంది కదా మనకి ఉండాలని అడగం. వాళ్ళు ఎంతో హెచ్చింపబడి ఉన్నారు కదా, అంటే వాళ్ళందరూ లేకపోతే ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి నేను వారి వలె ఆ స్థాయిలో ఉండాలి అని అడగం. మనం ప్రభువా నీ చిత్తం అయితే, ఇది నా జీవితంలో అవసరమైతే నాకు దయచే ప్రభువా అని అడిగేటటువంటి మనసున్న వారిగా ఉంటాం. దేవుని మాటలు మన హృదయం ఉంటే ప్రియులారా.